టీడీపీ గుండాల చేతిలో దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబాల లింగమయ్య కుటుంబాన్ని మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఆయన సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలంలో ఉన్నటువంటి ఈ పాపిరెడ్డిపల్లి గ్రామానికి అయితే చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు కూడా ఇదే. ఇక్కడ కురుమల లింగమయ్య ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఇక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారన్న కారణంతో కక్షగడ్డి మరి ఆయన మీద అత్యంత దారుణంగా దాడి చేసి మరి హతమార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్ మరి కొద్దిసేపట్లో ఇక్కడ వచ్చి కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నారు. మనం ఫోటోలో కూడా చూడొచ్చు. లింగమయ్య కేవలం ఇక్కడ గొడవ జరుగుతున్న నేపథ్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించాలన్నటువంటి కారణంతో కక్షగట్టి దాడి చేసి మరి చంపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లింగమయ్య ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు మీరు ఉన్నారా? ఏ సమయంలో ఈ ఘటన జరిగింది? అసలు ఏం జరిగింది? 9 గంటలకు జరిగింది సార్. 9 గంటలకు వచ్చినారు, వేసేసి వెళ్ళిపోయినారు. ఎవరు వాళ్ళు రాజన్నకు మన వాళ్ళు కొడుకు రమేష్, ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడు. ఎందుకు లింగమైన అంత టార్గెట్ చేసి చంపాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత దాడి చేశారు, టార్గెట్ చేశారు? ఏమి సార్, వాళ్ళకి మాకు ఎప్పుడు లేవు. జయచంద్ర రెడ్డి ఇంటికి పోయినామని దాన్ని ఖర్చు బట్టి మాకు మళ్ళీ మా వాళ్ళని తీసుకొని చంపేసినారు సార్. ఏంటి అసలు జయచంద్ర రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది? 27వ తారీఖు ఎంపీపీ ఎలక్షన్లో ఉన్నాయి సార్. అప్పుడు వచ్చి జయచంద్ర రెడ్డి క్యాంపుకి పోయినాడు. వాళ్ళని తీసుకొని పోయిన దానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. వీళ్ళు రాజన్న మనోరు అంతా వాళ్ళే కక్ష కట్టారు. పరిటాల సునీత బంధువులు, తమ్ముళ్ళు కక్ష కట్టినారు. వాళ్ళ ఇంటికి రాళ్ళు అని చంపడానికి వెళ్ళింటే నేను మా నాన్న మా ముగ్గురు అడ్డం వెళ్ళాం. ఏది ఊరా పాడా అని అడ్డం వెళ్ళిన దానికి అప్పుడు ఏంది మాట్లాడలేము మమ్మల్ని. సరే మమ్మల్ని మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అన్నారు. అయినా కూడా ఇది ఊరా పాడా అని మేము ఆడ సర్ది చెప్పి ఊరికే ఉన్నాం. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు నేను నా కొడుకు ఊరికి బట్టలు తీసుకెళ్తా అంటే వాళ్ళ ఇంటి దగ్గర రాజన్న కొడుకులు మనవాళ్ళు నా మీద రాళ్ళు దాడి చేశారు. నేను తప్పించుకొని ముందరికి వెళ్ళిన తర్వాత నాన్నకు ఫోన్ చేసి ఇట్లా వేస్తున్నారు నా రాళ్ళు అంటే, పండగ పూటలో ఏం వాళ్ళు అంత దర్జన చేస్తున్నారు మన మీద, మనం ఏం చేసాం వాళ్ళని ఇంత కక్ష కట్టినారు మన మీద అన్నాను. అని అంటే నేను పోయిన చెర్లోపల్లికి పోయినాను. 5 నిమిషాలకి ఇంటి దగ్గరికి వచ్చారు. ఎవరు లేరు ఇంటి దగ్గర. నా తమ్ముడు మా నాన్నే ఉన్నారు. రమేష్, అతని కొడుకులు, అతని తమ్ముని కొడుకులు ముగ్గురు వచ్చినారు. నాన్న కొట్టేసినారు, తమ్ముడిని కొట్టారు. నాన్న అక్కడికక్కడికి కింద పడిపోయినారు. కింద పడినోడిని కూడా ఈడ్చినారంట సార్. కింద పడిన వాడిని కూడా అంత కర్కశత్వంగా ఉన్నారు వాళ్ళ మనుషులు. ఏం జరిగింది ఆ రోజు? నువ్వు కూడా ఉన్నావు కదా, నీ మీద కూడా దాడి జరిగింది. మనం చూస్తున్న విజువల్లో ఈ తగిలినటువంటి గాయాలు కూడా ఆ రోజు లింగమయ్యతో పాటు ఆయన చిన్న కుమారు మీద కూడా దాడి చేసిన పరిస్థితి. చెప్పు, నీ పేరేంటి? అసలు ఏం జరిగింది ఆ రోజు? నువ్వు ఉన్నావు కదా, ఎవరెవరు వచ్చారు, ఎందుకు దాడి చేశారు, ఏం జరిగింది? అక్కడ మార్నింగ్ తినేసి పూజ చేసుకుని ఇంట్లో బయట కూర్చున్నాను నేను, నాన్న. అన్న ఇన్సిడెంట్ జరిగినాక అక్కడ ఫోన్ చేశాను నాన్నకి. నైట్లో నన్ను వచ్చినారని చెప్పినాడు. దానివల్ల మేము వచ్చేసి నాన్న నేను బయట కూర్చుంటానే రావడమే రమేష్ కొడుకు ఆదర్శ్, మనోజ్ నాయుడు ముగ్గురు వచ్చారు. ఎవరోళ్ళు ఈ రమేష్, మనోజ్ నాయుడు వీళ్ళంతా ఎవరు? మా బంధువులు, వాళ్ళ చిన్నాన్న కొడుకులు. రమేష్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నాన్నకి తల మీద బేస్బాల్ స్టిక్తో నాన్నకి కొట్టారు. మళ్ళీ నాన్న కిందికి వేసి కూడా కాళ్ళతో నూకారు. రమేష్, మనోజ్ నన్ను పట్టుకున్నారు. వన్ నేరా కురవనా కొడుకు అంతా ఏమవుతుంది, వన కొడుకు ఊర్లోనే ఉన్ని కూడా అంటారు. నోటికి వచ్చిందంటే కురువలు అంటారు వాళ్ళు ఉన్ని కూడా ఊర్లోనే. దానివల్ల మళ్ళీ నేను పోయేదానికి నన్ను పట్టుకున్నారు. నేను మళ్ళీ వాళ్ళు తప్పించుకునే వేదాలకు వాడిని చంపేరని రమేష్ అంటాడు. అతను నన్ను కొట్టి మళ్ళీ నన్ను ఇంజూరీ చేశారు. ఆ రోజు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో వీళ్ళందరి పేర్లు పెట్టారా? లేవు, 2 పేర్లే ఉన్నాయి. వాళ్ళు పెట్టలే. ఎందుకని అది తెలియదు. రాజకీయ పరంగా వాళ్ళ బలం ఉంది కదా, అందుకే పెట్టలేదు. మా నాన్న దౌర్జన్యంగా చంపేశారు. మాకు ఎవరి దిక్కు సార్? ఈరోజు నాకి మా నాన్నే, మా తమ్ములకి మా నాన్నే, మా అమ్మకి మా నాన్నే తోడు. మా పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళు ఏమి కట్టుకుంటారు? వాళ్ళ ఇంటి దగ్గర పరిష్కారానికి పోయినందువల్లనే కదా మా సంసారం పోయిండేది. ఈరోజు మేము ఎవరిని పట్టుకొని బాగుట్లాడాలి సార్? చెప్పండి సమాధానం మాకు. కానీ దాడి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు పోలీసులు కూడా పెట్టలేదు కదా. మీరు డిమాండ్ మీరేం కోరుకుంటున్నారు? ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు అసలు? మేము అడుగుతాం సార్, పెట్టాలా వాళ్ళ మీద. మా నాన్న అటాక్ చేసినారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. దౌర్జన్యంగా వచ్చి మా నాన్నని ఆడు కూర్చొని భోంచేసి ఆడు కూర్చొని వాళ్ళు చంపినారు కాబట్టి వాళ్ళ కేసు పడాల్సిందే, శిక్ష కూడా పడాల్సిందే సార్. కానీ వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత తాలూకు బంధువులు కదా, మరి వాళ్ళ మీద పోలీసులు కేసులు పెడతారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు పైన కింద మాదే పైన మాదే, వాళ్ళతో ఏం జరుగుతుంది కురువునా కొడుకులతో చంపేసి రాండి వాళ్ళని, మళ్ళీ చూసుకుందాము అని హామీ ఇచ్చిండచ్చు సార్ వాళ్ళ బలవంతులంతాను. మాకు ఎవరు లేరు కదా సార్, మేము ఎందుకు కూలినాలు చేసుకొని తినేవాళ్ళం, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు. మా నాన్న ఏం రాజకీయ నాయకుడా? ఎంతో కష్టపడితో తినేవాళ్ళం మేము. మా నాన్న అంత అటాక్ చేసే అంత అవసరం ఏమొచ్చింది సార్ వాళ్ళకి? ఒకవేళ పక్కనోళ్ళు ఇరుగు పొరుగు బూరా పాడా అని మా నాన్న పెద్ద మనిషిగా ఒకవేళ దండించేకపోయినాడు, అంత మాత్రాన మంచిని అటాక్ చేయొచ్చునా వాళ్ళు?
ఆ రోజు ఎందుకు ఇంకా మీరు మాట్లాడుంటారు కదా, ఎందుకు మేము ఏం చేయలేదు కదా, ఎందుకు దాడి చేస్తున్నారని అడిగినప్పుడు ఏం చెప్పారు? అసలు మాటే లేదు, వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు. మరి ఏరే మాటే లేదు ఇంకా. ఎందుకు అంత కక్ష ఏంటి మీకు? గతంలో రాజకీయ కక్షలు లేవు, ఇంకో వివాదాలు లేవు, అయినా సరే ఎందుకు అంత సంపాదన వచ్చి చేశారు? ఇంతకుముందు నాన్న ప్రతి ఒక్క దానికి పెద్ద మనిషిగా పోతాడు, ఏ చిన్న విషయానికి కూడా దానికోసం పోతాడు. ఫస్ట్ నిన్ను కూడదని నాన్న చంపేసి. మేము వైసీపీ కల్లా ఉండాము స్ట్రాంగ్గా అని ఈ పని చేశారు. కానీ మళ్ళీ పరిటాల సుందమ్మ గారు అన్నారంట మాకేదో ఉద్యోగాలు ఇప్పించారు అని. నాకు ఇప్పించింటే తమ్ముడు ఎంఆర్ఓ అయ్యిండల్లా, నేను ఎండిఓ అయ్యిండల్లా. మళ్ళీ ఉద్యోగాలు ఏవి? మళ్ళీ ఈ రేకుల చెట్లు ఎందుకున్నాం మేము? వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించామన్నారు, నేను సుందమ్మ గారు అన్నారంట. మాకు అది ఉద్యోగాలు ఇప్పించింటే రేకుల చెట్లు ఎందుకుంటాం, వ్యవసాయం చేసుకుంటే ఎందుకుంటాం, నేను ఆటో తోలుకుంటే ఎందుకుంటాను? ఇలా అని వాళ్ళ తమ్ముల్ని వెనకేసుకోవడానికి ఎన్నైనా చెప్తుంది ఆమె. రాజకీయ ముసుగులు ఆమె చేసేది. వాళ్ళ తమ్ముళ్ళు కాపాడాలని, తమ్ముళ్ళ కొడుకుని తమ్ముల్ని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది ఆమె. నీ తమ్ముళ్ళు చెప్పుకునే మా నాన్న చనిపోయాడు కదా, మేమేమిటో చెప్పుకోవాలా? నీ తమ్ముళ్ళు నీ హామీ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. మా నాన్న చనిపోయాడు, మాకు పెద్ద దిక్కు, మా అమ్మకి తెలియదు, నాకు తెలియదు. నా సంసారము నా తమ్ముళ్ళందరినీ బాగా బలాన్ని కష్టపడికొని సాకేవాడు మా నాన్న. మాకెవరు ఇప్పుడు? మీకు అన్న అవుతాడు ఆయన, మీ చిన్న. ఏం జరిగింది ఆ రోజు? నేను శేషంపల్లిలో ఉన్నా సార్. నాది మనదమ్ములు మేము 6 మంది అయితే ఇక్కడ 4 ఉన్నారు, శేషంపల్లి 2 ఉన్నాము. నాకు ఇట్లా మన మీద దాడి జరిగిందని తెలిసిన వెంటనే పాపిరెడ్డి వెళ్ళి వద్దాం అనుకుంటే 108 వచ్చి నేను హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ చూపించుకొని అన్నీ చేయించుకొని వచ్చినా సార్ హాస్పిటల్. ఇప్పుడు మీ డిమాండ్ అండి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి శిక్ష పడాలి సార్. రమేష్ కొడుకు ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడు, వీళ్ళు ముగ్గురు కఠినంగా శిక్ష పడాలి. లేదంటే ఉరి శిక్ష చేసినా పర్వాలేదు మాకైతే. వాళ్ళకి ఎలాంటి వాళ్ళ గవర్నమెంట్లో చేయలేరు అది, కానీ శిక్ష పడాలి సార్. వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు వాళ్ళ 2 రిమాండ్లో ఉన్నారు, ఇంకొక మనిషి బయట తిరుగుతున్నాడు. బయట తిరిగినా కూడా మా మీద మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఫ్యామిలీ మాకైతే ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచే. మిమ్మల్ని చంపేస్తాం, బతికినేమో కొద్దిగా ఉంటే పోలీసులు 1 నెల ఉంటారు, 10 రోజులు ఉంటారు, ఆ తర్వాత మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పినారు సార్. హెచ్చరించారు కూడా. హాస్పిటల్ దగ్గర కూడా వచ్చారు, సవేరా హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. మాధవ్ సార్ వచ్చి ఏదో చేశారు. కానీ ఇప్పటికైతే ఊర్లో అయితే ప్రాణహానినే ఉంది. చందు సార్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నారు కదా, ఏం చెప్పబోతున్నారు ఆయనకి? వాళ్ళకి శిక్ష పడాలా, మమ్మల్ని ఆదుకోవాలి సార్. మాకు ఆదుకోవాలి అంటే మేము ఆర్థికంగా లేము, ఆర్థికంగా కూడా లేము సార్. ఎలాంటి అన్ని నాన్నే ఉండి ముందు చూసుకుంటాండే, మేము ఏదో పని చేసుకుంటాండు. సో ఇదే పరిస్థితి. మొత్తంగా అయితే వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో రాబోతున్న నేపథ్యంలో జరిగిన వ్యవహారాలు మొత్తం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పటికే లింగమైన హత్య చేయడంతో పాటు మా అందరికి కూడా ప్రాణభయం ఉంది, వారి నుంచి ఖచ్చితంగా మాకు కూడా ప్రాణ రక్షణ కల్పించాలనేది కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాహిత్య రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, పాపిరెడ్డిపల్లి.